సింధూరు విషయంలో కూడా అత్యంత ప్రశంసంతో మనం ప్రతీకారం తీర్చుకున్న తీరు ప్రపంచ దేశాలని అబ్బురపరుస్తూ ఉంది. అమాయక ప్రాణాలని ఉగ్రవాదులు వచ్చి ప్రాణాలు మూటగట్టుకుంటే మన దేశం నుంచి కేవలం 24 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రవాద శిబిరాల్లో కానీ శిక్షణా శిబిరాల్లో కానీ లేదా వారికి ముఖ్యమైన సైనిక శిబిరాల్లో కానీ దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తూ అత్యంత ప్రశంసంతో మీరు 1 మీటర్ రేంజ్లో కొట్టాలంటే ఆ మీటర్ రేంజ్లోనూ అత్యంత ప్రశంసంతో ఒక్క సామాన్య పౌరునికి చిన్న ఘాటు కూడా కాకుండా మనం చేసిన దాడులు ఇవాళ ప్రపంచం విస్తుపోయేలాగా ఉంది. ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలు, మన నాయకత్వం, ఇది ముఖ్యంగా మన సైనిక బలంకున్న రిజాల్వ్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకు తెలిసింది. అదే సమయంలో ఈ బ్లాక్మెయిల్లకు అనుదాడులు బ్లాక్మెయిల్లకు లొంగకుండా ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రహ్మోస్ 400 కానీ S-400 కానీ లేదా బ్రహ్మోస్ కానీ అగ్ని కానీ లేదా విక్రాంత్ విమాన నౌక కానీ ఇటువంటిని ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థులు మన దేశం మీద దాడిని పటిష్టంగా మనం ఎదుర్కొంటున్నాం. ఇది కూడా ప్రపంచ దేశాలని స్థానికంగా దేశీయంగా మేక్ ఇన్ ఇండియాకు ఇవాళ ప్రాముఖ్యత ఇచ్చి చేసుకున్న దాన్ని ఇవాళ ప్రపంచ దేశాలు మా దేశాన్ని కూడా ఎగుమతులు చేయండి అని అడిగే పరిస్థితి ఇవాళ వచ్చింది. అదే కాకుండా అంతర్గత భద్రత పట్ల కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలిజం ఏదైతే ఉందో దాన్ని 85% తగ్గించేశారు. 2010లో 790 మంది సివిలియన్లు చనిపోతే గత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 120కి తగ్గింది. 370 ప్రభుత్వ ఆస్తులు నక్సలైట్లు ధ్వంసం చేస్తే గత సంవత్సరం అది కాస్త 24కు తగ్గింది. ఇవాళ మాకు ప్రాణభిక్ష పెట్టండి, ఇన్నాళ్ళు వర్గ పోరాటం పేరుతో శత్రు నిర్మూలన పేరుతో తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారిని భౌతికంగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న నక్సలైట్లు ఇవాళ రెడ్ కారిడార్ పేరుతో నేపాల్ దగ్గర నుంచి కేరళ దాకా విధ్వంసం సృష్టించిన వాళ్ళు, అభివృద్ధి నిరోధకులుగా నిలిచిన వాళ్ళు, ఈ గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వం చేరుతున్న అత్యంత ధైర్యంగా చేస్తున్న పనుల కారణంగా భిక్ష పెట్టండి అని వేరుకునే పరిస్థితి వాళ్ళు వచ్చింది. వాళ్ళకి పౌర హక్కుల గురించి గుర్తొస్తున్నాయి. ఇవి కాకుండా ఒక దౌత్యనీతి, ఒక నాన్ అలైన్డ్ మూమెంట్ నుంచి మల్టీ అలైన్డ్ మూమెంట్కి తీసుకెళ్ళి ఒక అత్యుత్తమైన దౌత్యనీతి సాగుతోంది. దాని కారణంగానే ఇవాళ సామాన్య ప్రజల్లో కానీ, పేద ప్రజల్లో కానీ, మహిళల్లో కానీ, వ్యవసాయంలో కానీ, యువతుల్లో కానీ, యువకుల్లో కానీ, మేధావుల్లో కానీ ఒక నాయకత్వం పట్ల విశ్వాసం నిండింది.